పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాకులు తగులుతున్నాయి. పార్టీకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకుంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారన్నారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసినప్పటికీ గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడ ఉంటుందని, ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఎవరు ఓటమికి, అసంతృప్తిపై ఎవరు బాధ్యత తీసుకోలేదన్నారు. ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాకులు తగులుతున్నాయి. పార్టీకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారిపేరు అని చెప్పుకుంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారన్నారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసినప్పటికీ గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. గ్రూపు రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడ ఉంటుందని, ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఎవరు ఓటమికి, అసంతృప్తిపై ఎవరు బాధ్యత తీసుకోలేదన్నారు. ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈ రోజు ఉదయం విక్రమ్ గౌడ్, ముఖేష్ గౌడ్ తనయుడు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. లేఖని డైరెక్ట్ గా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనం రెండు అంశాలు ప్రస్తావించుకోవాలి. విక్రమ్ గౌడ్ రాజీనామా నేపథ్యంలో మనము రెండు విషయాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి ఏంటంటే, విక్రమ్ గౌడ్ తండ్రి గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. అటు ముషీరాబాద్ నియోజకవర్గం నుండి ఇటు గోషామహల్ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసి గెలిచారు. అయితే ప్రధానంగా ఒక పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పటికీ గడిచిన 20 ఏళ్లుగా ఒక చర్చ అయితే నడుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఏంటి అంటే, ఈ ఒక నలుగురు అత్యంత సన్నిహితంగా మెలుగుతారని, దాంట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి, అలాగే ఇటు అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, అలాగే ముఖేష్ గౌడ్, పద్మారావు గౌడ్ వీళ్ళందరూ సిటీలో వీళ్ళకి మంచి పట్టు ఉంటుందని, ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ లో వాళ్ళు ఉన్నా కూడా, పవర్ లో ఎవరున్నా కూడా ఒకళ్ళకొకళ్ళకి ఒక అండర్స్టాండింగ్స్ అనేది ఉంటుంది అని చెప్పి హైదరాబాద్ సిటీలో భాగ్యనగరంలో వీళ్ళకి చాలా ప్రభావితం చేయగల నాయకులుగా వీళ్ళని చెప్పుకుంటారు. అయితే విక్రమ్ గౌడ్ కి మాత్రము వాళ్ళ తండ్రి సపోర్ట్ మొదటి నుంచి కూడా ఉంది. అయితే ఆయన ప్రధానంగా ఏంటంటే, బీజేపీ పార్టీలో వాళ్ళ నాన్న స్వతహా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, సెక్యులర్ పార్టీలో ఉండడము, ఈయన బీజేపీలోకి రావడము, బీజేపీలో గోషామహల్ నుంచి టికెట్ ఆశించాడు. టికెట్ ఆశించి చివరి నిమిషం వరకు కూడా తనకి టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి, కానీ లాస్ట్ మినిట్ లో అది మళ్ళీ రాజా సింగ్ కి టికెట్ వెళ్లడం అనేది కొంచెం తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, బీజేపీ సిద్ధాంతము వాళ్ళది ఏంటంటే, బీజేపీ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, బయటికి ప్రకటించుకోకూడదు నేనే అభ్యర్థిని అని కాకుండా, వాళ్ళు సిద్ధాంతాన్ని ఎలా అనుసరిస్తున్నారు, రూట్ లెవెల్, గ్రాస్ లెవెల్లో అంటే రూట్స్ లో ఉన్నారా, పార్టీ ఐడియాలజీకి తగ్గట్టు ఉన్నారా అనేదే ప్రధానంగా చూస్తారు. అలాగే ఇటు దీనితో పాటు సంఘ్ పరివార్ మద్దతు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఎప్పటికైనా కూడా. ఎందుకంటే సంఘ్ పరివార్ రిఫర్ చేసిన వాళ్ళకే ప్రాధాన్యతగా బీజేపీ పార్టీ కూడా ఇస్తుంది. అయితే ఇవాళ విక్రమ్ గౌడ్ రాజీనామాలో ప్రస్తావించిన ప్రధాన విషయం ఏంటంటే, నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, అధికారం నుంచి తొలగించాలని కృతనిశ్చయంతో పార్టీలో చేరిన నాలాంటి నాయకులకు పార్టీ ప్రధానంగా మొండి చేయి చూపెట్టింది. ప్రజల్లో కనీసం ప్రభావం లేని నాయకులకు పార్టీ పదవులు అంటగట్టి మాలాంటి వారిపై వారు పెత్తనం చెలాయించడము, మా భవిష్యత్తు నిర్ణయించే స్థితిలో ఉండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక లేని వారు, ప్రజల మధ్యకు వెళ్లి తీర్పు కోరే ధైర్యం లేని వారు మాలాంటి వారిని ప్రజాక్షేత్రం నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తుంటే పార్టీ మాత్రం నిస్సత్తువుగా ఉండడం బాధాకరము. అండ్ ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ ఈయన ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిలో ప్రస్తావించినట్టు, ఈయన ఇంకా ఒక రకంగా చెప్పుకోవాలంటే, బీజేపీ ఐడియాలజీని నేను సిద్ధాంతాన్ని నేను పుణికిపుచ్చుకుంటున్నాను అని చెబుతున్నప్పటికీ, బీజేపీలో ప్రధానంగా మనం ఇందాక ప్రస్తావించుకున్నట్టు బీజేపీ ఐడియాలజీని పట్టించుకున్నవారు, అలాగే క్రియాశీలకంగా పనిచేసే వారికే బీజేపీ మొదటి నుండి కూడా ప్రయారిటీ ఇస్తుంది. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు గోషామహల్ కాన్స్టిట్యున్సీ టికెట్ విషయంలో మాత్రము రాజా సింగ్ ని పార్టీ సస్పెండ్ చేసింది. రాజా సింగ్ ని సస్పెండ్ చేసిన వ్యక్తిని మళ్లీ పార్టీ టికెట్ ఎలా ఇస్తుంది అని కూడా
ఆ రాజీనామా లేఖలో ప్రస్తావించారు. అయితే రాజా సింగ్ నేపథ్యం ఏంటంటే, రాజా సింగ్ కరుడు కట్టిన హిందుత్వవాది మొదటి నుండి కూడా అటు మొదలు టీడీపీలో కార్పొరేటర్ గా పోటీ చేసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా దుగుల్పేటలో ఆ రోజుల్లో ఇది బాగా గుడుంబ అనేది ఎక్కువ ఒక బిజినెస్ గా ఉండేది. దాన్ని అరికట్టేటందుకు ఇలాంటి యాక్టివ్ గా ఉన్న అప్పుడు యువకుడుగా ఉన్న రాజా సింగ్ ని వెలుగులో తీసుకొచ్చి టీడీపీ నుంచి కార్పొరేటర్ గా నిలబెట్టి అలాగే స్వతహాగా దాని తర్వాత రాజా సింగ్ సొంతగా ఎదిగి స్వతహాగా మొదటి నుంచి కూడా హిందుత్వ ఐడియాలజీ కలిగిన రాజా సింగ్ చాలా పట్టుంది మొదటి నుంచి కూడా గోషామాల్ కాన్స్టిట్యున్సీలో. ఆయనకి వరుసగా పెట్టి కూడా అక్కడ ప్రజలు ఆయనకే పట్టం కడుతున్నారు. కానీ ఇక్కడ విక్రమ్ గౌడ్ ఆ గోషామాల్ టికెట్ ఆశించి భంగపడ్డాడనే చెప్పుకోవాలి మనము. అక్కడ బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో రాజా సింగ్ ఒకానొక దశలో ఆయన వర్గీయులు కొంతమంది అప్పట్లో చర్చ కూడా నడిచింది. బీజేపీ టికెట్ ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్ గా అయినా నిల్చొని పోటీ చేస్తాను, నేనే గెలుస్తాననే ధీమాతో ఉన్నారని. అప్పటి పరిస్థితులలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాజా సింగే మారని కూడా అప్పట్లో కొద్దిగా వాదనలు వినిపించాయి. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఈ విక్రమ్ గౌడ్ బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడము మనం ఒక రకంగా చూసుకోవాలంటే మనం ముందుగా చర్చించుకున్నట్టు ఈ నలుగురు కీలక నాయకులు హైదరాబాద్ సిటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది మాత్రము మనకు ప్రధానంగా వినిపిస్తుంది. సందీప్, శ్రీచరణ్, అంటే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలా పార్టీలకు రాజీనామా చేయడం వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. అంటే ఈ అంశంపై బీజేపీ నేతలు స్పందించారా? ప్రస్తుతానికైతే బీజేపీ నేతలు ఏమీ స్పందించలేదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ నలుగురు నాయకులు మనం చెప్పుకునే అంజన్ కుమార్ యాదవ్ కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ముఖేష్ గౌడ్ కానీ, దానితో పాటు పద్మారావు గౌడ్ కానీ వీళ్ళకి హైదరాబాద్ సిటీలో మంచి పట్టున్న నేపథ్యంలో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి దేశంలో మొత్తము ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ నెల 22వ తేదీన రామ మందిరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు అనేది పలుమార్లు బీజేపీ నేతలు స్వయంగా ప్రకటిస్తున్నారు. తరచుగా ప్రెస్ మీట్లలో కూడా ఇదే వెల్లడిస్తున్నారు. బీజేపీ కార్యదర్శి బండి సంజయ్ కూడా ఇదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది బీజేపీ యొక్క లక్ష్యము. ఆ లక్ష్యాన్ని మేము నెరవేర్చుకోబోతున్నాము. 22వ తారీఖున రామ మందిరం ప్రారంభం అయ్యాక ఇది ఒక బీజేపీకి చెందిన ఒక గొప్ప విజయంగా భావిస్తామని, దీంతో పాటు ప్రజలంతా కూడా, దేశ ప్రజలంతా కూడా తమకే కనెక్ట్ అయి ఉన్నారని, ఈసారి 350 నుంచి 400 సీట్లు మేము పార్లమెంట్ ఎన్నికలు గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క అయోధ్య రామ మందిరం భావోద్వేగం అనేది ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్, మనం రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.